హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫనీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జనవరి సెషన్ అయిపోయింది, ఏప్రిల్ సెషన్ కూడా కొద్ది రోజుల్లో స్టార్ట్ కాబోతుంది. అయితే జనవరి సెషన్కి ఏప్రిల్ సెషన్కి తేడా ఎలా ఉంటుంది, 99% రావాలంటే జనవరిలో ఎలా జరుగుతుంది, ఏప్రిల్ ఎలా ఉంటుంది, మీకు చాలా వీడియోస్లో చెప్పిందే. జనవరిలో ఎప్పుడైనా సరే తక్కువ స్కోర్కి కాస్త మంచి పర్సెంటేజ్ రావడానికి ఉంటుంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా కూడా బోర్డ్ ఎగ్జామ్స్ ఇంకా అవ్వవు కాబట్టి స్టూడెంట్స్ ఒక రివిజన్ కొంత తక్కువగా ఉంటుంది. బట్ ఏప్రిల్ సెషన్లో ఎప్పుడూ కూడా మీరు ఏ సంవత్సరం డేటా తీసుకున్నా కూడా కొద్దిగా ఎక్కువ మార్కులు వస్తే కానీ 99% రావడానికి అయితే ఛాన్స్ తక్కువగా ఉంటుంది. అంటే ఒక కనీసం జనవరి సెషన్ కన్నా ఒక 4-5 క్వశ్చన్లనే ఎక్కువ చేయాలి మీరు. సో చూద్దాం ఒకసారి మీకు 2024లో ఏం జరిగిందో, 2025లో ఏం జరిగిందో, ఆ డేటా ఎలా ఉందో ఒకసారి చెక్ చేద్దాం. సో 2024 చూసుకోండి. జనవరి రోజున, జనవరిలో 5 డేస్ ఎలాగో ఎగ్జామ్ జరిగింది. ఆ 5 డేస్లో ఇది ఏప్రిల్లో జరిగింది అనుకోండి. ఫస్ట్ డే చూసుకున్నా, ఫస్ట్ డే జనవరిలో 2024లో ఫస్ట్ డే పేపర్స్ చాలా ఈజీగా వచ్చినాయి. జనవరిలో, ఏప్రిల్లో టఫ్గా వచ్చినాయి. అలాగే సెకండ్ డే కనుక చూసుకున్నట్లయితే 99% 203కి 213కి వస్తే, 5th ఏప్రిల్లో 187కి 210. సో ఆన్ యావరేజ్ కనుక చూసుకుంటే, ఓవరాల్గా కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ జనవరి సెషన్ వాళ్ళకి అరౌండ్ 175కి మీకు 99% వస్తే, ఇక్కడ 186 కానీ 99% రాలేదు 2024లో. అదే 2025 డేటా తీసుకున్నాం అనుకోండి. 2025 డేటా చూద్దాం. 2025 డేటాలో 99% అనేది ఇది జనవరిలో 5 డేస్ జరిగినాయి, 10 పేపర్స్ జరిగినాయి. బట్ 2025లో ఏప్రిల్లో 9 పేపర్స్ జరిగినాయి. లాస్ట్ ఏప్రిల్ 8న ఒక పేపరే పెట్టారు వాళ్ళు. సో ఇక్కడ చూసుకున్నా కూడా జనవరిలో చాలా తక్కువ స్కోర్కే, అరౌండ్ మీకు 165+కే వచ్చేసింది 99% అనేది. బట్ ఏప్రిల్లో చూసినట్లయితే 179, 178 దాటితే కానీ రాలేదు. సో అంటే ఇక్కడ ప్రతిసారి కూడా చూడండి, పేపర్స్ ఎక్కడ కూడా ఒక్కసారి 2025లో ఒక్క 2 పేపర్లు ఇక్కడ 200, ఒకటే ఒక పేపర్లో 200 వచ్చినాయి. మిగతా ఎక్కడా కూడా 200 రానటువంటి అవకాశం అయితే ఉంది. అదే ఏప్రిల్ సెషన్ చూసినట్లయితే 203 ఇక్కడ ఒకసారి వచ్చింది, 200 ఇక్కడ వచ్చింది. ఇక్కడ కన్నా ఇక్కడ ఎక్కువ మార్కులు వచ్చింది. దాంట్లో పెద్ద లాజిక్ అంటే పేపర్లు ఇక్కడ ఈజీగా ఉన్నాయా, ఎక్కువ స్కోర్ వచ్చిందనే దానికి స్కోప్ ఏం కాదు. అందరూ బోర్డ్ ఎగ్జామ్స్ రాసుంటారు. సిబిఎస్ఈ అవ్వచ్చు, స్టేట్ ఇంటర్మీడియట్ అవ్వచ్చు, రాసుంటారు. కాబట్టి దేశవ్యాప్తంగా, అఫ్కోర్స్ దేశవ్యాప్తంగా సిబిఎస్ఈ ఎక్కువ కాబట్టి ఒక్కసారి సిలబస్ రివైజ్ అయి ఉంటుంది. కాబట్టి స్టూడెంట్స్ అందరూ కూడా ఒకసారి చదివిన తర్వాత ఆబ్జెక్టివ్ చేస్తే చాలా ఆ డిఫరెన్స్ వేరేగా ఉంటుంది, మీకు కూడా తెలుసు. సో ఏప్రిల్లో జనవరిలో కన్నా కొద్దిగా ఎక్కువ స్కోర్ రావాల్సిన అవసరం అయితే డెఫినెట్గా ఉంటుంది. అలా అని చాలా ఎక్కువ రావాలా, కాంపిటీషన్ ఎక్కువ ఉంటుందో, అందరూ చదివిన వాళ్ళే ఉంటారంటే అందరూ మీలాగే ఉంటారు. జనవరిలో ఎలా ఉందో కాంపిటీషన్ అలాగే ఉంది. కానీ జనవరిలో కన్నా ఏప్రిల్లో అందరూ కూడా కొద్దిగా ఎక్కువ చదివి ఉంటారు. కాబట్టి ఎక్కువ స్కోర్కి పేపర్ టఫ్గా వచ్చినా కూడా జనవరి కన్నా కూడా ఏప్రిల్లో కొద్దిగా ఎక్కువ స్కోర్ వస్తే కానీ 99% వచ్చే పరిస్థితి ఉండదు. కాబట్టి స్టూడెంట్స్, ఈ డేటా మీకు ఎందుకు చెప్తున్నానంటే, జనవరిలో రాసేసారు ఆల్రెడీ. జనవరిలో ఒక పర్సంటేజ్ వచ్చింది. జనవరి కన్నా ఒక్క 4-5 క్వశ్చన్స్ ఎక్స్ట్రాగా, జనవరిలో మీరు 40 క్వశ్చన్లు చేయగలిగారు అనుకోండి, ఏప్రిల్లో 45 అన్నా చేయగలిగితే మీకు డెఫినెట్గా ఇంతకు ముందు కన్నా మంచి పర్సంటేజ్ రావడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇంకొక చాలా మందికి వచ్చే డౌట్ కూడా ఏంటంటే, ఏప్రిల్లో ఇంకా ఎక్కువ మంది రాస్తారంట కదండి, దానివల్ల పర్సంటేజ్ తగ్గిపోతుందట కదా అని ఒక అపోహ అయితే ఉంది. అలా ఎప్పుడు ఉండదండి. 2025లో కూడా జనవరిలో రాసిన దానికన్నా ఏప్రిల్లో తక్కువ మంది రాశారు. కాబట్టి యూనిక్ స్టూడెంట్స్ ఎక్కువ మంది రాశారు. అంటే జనవరిలో రాసిన వాళ్ళు చాలా మంది ఏప్రిల్లో రాయలేదు లాస్ట్ ఇయర్. అందుకని లాస్ట్ ఇయర్ ఇక్కడ 14 లక్షలు, 13.5 లక్షలు రాస్తే ఇక్కడ 11.5 లక్షలే రాశారు ఏప్రిల్కి వచ్చేసరికి. కానీ కొత్త వాళ్ళు జనవరిలో రాయని వాళ్ళందరూ ఇక్కడ రాశారు. రివైజ్ అయిపోయింది ఇంటర్మీడియట్ సిలబస్ లేదా +2 సిలబస్లో ఒకసారి రివైజ్ అయ్యి ఇక్కడ రాశారు, ఎక్కువ స్కోర్స్ తెచ్చుకోగలిగారు. కాబట్టి ఎంతమంది రాశారనేది మన చేతిలో ఉండేది కాదు. మనం చేయగలిగింది ఏంటి అంటే, జనవరిలో 30 క్వశ్చన్లు చేయగలిగితే కనీసం 34 క్వశ్చన్స్ అన్నా ఏప్రిల్లో చేయగలిగేలాగా మీరు ఈ ఉన్న కొద్ది రోజుల్ని ప్రాక్టీస్ చేయగలిగితే డెఫినెట్గా ఏప్రిల్లో కూడా మీకు బెటర్ పర్సంటైల్, తద్వారా మంచి ర్యాంక్ రావడానికి అయితే అవకాశం ఉంటుంది. సో స్టూడెంట్స్ అందరూ కూడా ఈ డేటా ఎందుకు చూపించాలనే విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే ఏప్రిల్లో చదివే వాళ్ళు ఉంటారు, కాంపిటీషన్ ఉంటుంది, అందరూ చదువుకొని వెళ్తారు. కాబట్టి మీరు కూడా కష్టపడండి అని చెప్పటమే నా ఉద్దేశం. ఏప్రిల్ని తేలిగ్గా తీసుకోవద్దు. ఒకసారి వచ్చేసింది కదా, ఒక మంచి చోట వచ్చేస్తుంది అనుకోకుండా దానికన్నా బెటర్ తెచ్చుకుంటానికైతే ట్రై చేయండి. సో విష్ ఆల్ గుడ్ లక్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.
అలాగే ఈఏపీ సెట్ కావచ్చు, అడ్వాన్స్ కావచ్చు, క్రాష్ కోర్స్ సంబంధించి లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ ఉంటే చెక్ చేసుకోండి. సో విష్ ఆల్ గుడ్ లక్, రైట్? థ్యాంక్ యూ.